తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు సభలో రాజకీయ దుమారం రేపాయి. గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోని వదిలిపెట్టబోమని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అవినీతి వ్యవహారాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుందని ప్రకటించారు. అయితే సీఎం విజయ్ ప్రసంగాన్ని డీఎంకే సభ్యులు అడ్డుకోవడంతో సభలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్తో అధికార పక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అవినీతి ఆరోపణలు చేస్తే సరిపోదని, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని డీఎంకే నేతలు సవాల్ విసిరారు. దీంతో సభలో పలుమార్లు గందరగోళం నెలకొనగా స్పీకర్ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం మీద సీఎం విజయ్, ఉదయనిధి స్టాలిన్ మధ్య మాటల తూటాలు తమిళ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. நன்றி தெரிவிக்கும் தீர்மானத்திற்கு பதிலுரை வழங்க வாய்ப்பளித்த மாண்புமிகு பேரவைத் தலைவருக்கு நம் வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறோம். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, இந்த 17வது மாமன்றத்தில் அதிகப்படியான 12 கட்சிகளை சேர்ந்த பிரதிநிதிகள் தேர்ந்தெடுக்கப்பட்டிருக்கும். நாம கொள்கை ரீதியாகவும் நிலைப்பாடு ரீதியாகவும் வேறுபட்டு இருந்தாலும் மக்கள் பணி செய்வதுதான் நம்ம எல்லாருக்கும் பிரைமரியா இருக்கிற ஒரே எய்ம். அந்த வகையில தான் நம்ம எல்லாருமே நம்ம மக்களால் அங்கீகரிக்கப்பட்டு சட்டமன்றத்திற்கு வந்திருக்கிறோம். அதனால நாம கருத்தால் வேறுபட்டாலும் மக்கள் சேவை என்ற நோக்கத்தில் நம்ம மாநிலம் சார்ந்த விஷயங்கள்ல நம்ம எல்லாரும் ஒன்றிணைந்து பயணிச்சா நம்ம தமிழ்நாடு என்னைக்கும் எதிலையும் முதன்மை மாநிலமாக திகழும். ஆளுநர் உரைக்கு நன்றி தெரிவிக்கும் தீர்மானம். సీఎం విజయ్ ప్రసంగాన్ని డీఎంకే సభ్యులు అడ్డుకోవడంతో సభలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్తో అధికార పక్ష సభ్యులు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అవినీతి ఆరోపణలు చేస్తే సరిపోదని, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని డీఎంకే నేతలు సవాల్ విసిరారు. దీంతో సభలో పలుమార్లు గందరగోళం నెలకొనగా స్పీకర్ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం మీద సీఎం విజయ్, ఉదయనిధి స్టాలిన్ మధ్య మాటల తూటాలు తమిళ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి గల కారణాలేంటి? తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతా ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై ఒకవైపు చర్చ జరుగుతా ఉంది. మరొక వైపు నిన్న మొన్నటి వరకు కూడా చూసాము, ఇటు మేకదాటు డ్యామ్ కు సంబంధించి, ప్రాజెక్టుకు సంబంధించి మాటల యుద్ధం కొనసాగితే ఈరోజు తాజాగా సీఎం విజయ్ ప్రసంగాన్ని డిఎంకే సభ్యులు అడ్డుకోబోయారు. దీనికి సంబంధించి కొద్దిసేపు సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార విపక్ష సభ్యుల మధ్య గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సీఎం విజయ్ మాట్లాడుతూ పలు అంశాలపై ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో వివరించారు. నీట్ ఎగ్జామ్ కు సంబంధించి కానివచ్చు, దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లకు సంబంధించి కానివచ్చు, అదేవిధంగా ఇతర అంశాలు కానివచ్చు, హిందీ భాష ఇతర రాష్ట్రాలపై ఏ విధంగా రుద్దుతా ఉన్నారన్నటువంటి అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా మాట్లాడారు. అందులో భాగంగా డిఎంకేకి సంబంధించి గత ప్రభుత్వం అవినీతికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. దీంతో వెంటనే మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ కలగజేసుకుని అవినీతి ఎవరైతే చేశారో వారిని నిరూపించాలి, అవినీతి చేశామని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం కాదని చెప్పేసి ఒకవైపు డిఎంకే సభ్యులు మాట్లాడడం, మరొక వైపు అవినీతి చేసిన వారిని వదిలిపెట్టలేదు అని చెప్పేసి కూడా సీఎం విజయ్ మాట్లాడడం. సో ఈ నేపథ్యంలోనే అక్కడ సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఇరు సభ్యుల మధ్య, ఇటు అధికార టీవీకే పార్టీ సభ్యులు, అదేవిధంగా ఇటు డిఎంకే సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇటు మంత్రులు, అదేవిధంగా ఇటు ఉదయనిధి స్టాలిన్, అదేవిధంగా డిఎంకే ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇటు సభలో ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ నినాదాలు చేశారో, అదేవిధంగా వీరు ఇటు అధికార పార్టీ సభ్యులు కూడా డిఎంకేకి వ్యతిరేకంగా అవినీతి పార్టీ అని చెప్పేసి కూడా వీళ్ళు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ కలగజేసుకుని అందరినీ కూడా వారించారు. స్పీకర్ కూడా వాళ్ళందరినీ కూడా దారిలోకి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. మొత్తానికైతే సీఎం విజయ్ ప్రసంగాన్ని డిఎంకే సభ్యులైతే అడ్డుకున్నారు. ముఖ్యంగా ఆయన అడ్డుకున్నప్పటికీ కూడా తన ప్రసంగాన్ని అదేవిధంగా కొనసాగించారు. ముఖ్యంగా దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలి, ఊరికనే బట్టగాల్చి పైన వేస్తా ఉన్నారు అధికార పార్టీ నేతలు అని చెప్పేసి కూడా ఇటు టీవీకే పార్టీపై అయితే డిఎంకే సభ్యులు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో అయితే గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. మనం చూస్తా ఉన్నాము, గత 2-3 రోజులుగా కూడా సభలో వరుసగా కూడా ఇదే రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజు ఏదో ఒక అంశంపై ఇదే విధంగా ఇటు అధికార ప్రతిపక్షాలు
అంశాల మధ్యలో మాటల యుద్ధం చోటు చేసుకుంటుంది. నిన్న మనం చూసాము మేకదాటు ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి ఏఐడిఎంకే సభ్యులు వాకౌట్ చేయడం, డిఎంకే సభ్యులు నిరసన తెలియజేయడం, స్పీకర్ వారిపై అసహనం వ్యక్తం చేయడం. సో ఈ విధంగా కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే వాడివేడిగా కొనసాగుతా ఉన్నాయి. తాజాగా డిఎంకే హయాంలో ఏ విధంగా అవినీతి జరిగిందో అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయి మా దగ్గర అన్నట్టుగా ప్రూఫ్లు ఉన్నాయి అన్నట్టుగా కూడా అధికార సభ్యులు మాట్లాడడంతో, సో దమ్ముంటే ఆధారాలు బయట పెట్టండి అని చెప్పేసి డిఎంకే సభ్యులు మాట్లాడడంతో సభలో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం అయితే స్పీకర్ కలగజేసుకొని ఒక సభనైతే ఆర్డర్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.